జగిత్యాల పట్టణంలో ఎస్టీయూ కార్యాలయంలో స్టేట్ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా శాఖ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మత్స శంకర్, ప్రధాన కార్యదర్శి బైరం హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనాంచ రవీందర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బండి శ్రీనివాస్, ప్రవీణ్, నరేష్, మురళి, ప్రభాకర్, రయూఫ్, జమీరుద్దీన్, తిరుపతి రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మేము మా వంతుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. 10వ తరగతి విద్యార్థుల్ని కూడా తీర్చిదిద్దడంలో అయితేనేమి, మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు చెప్పడంలో అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి గతంలో కూడా జిల్లా ప్రథమ స్థానంలో చూసిరు. మరి అదే రకంగా విద్యాభివృద్ధి కోసం మేము మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు ఇదేంటంటే అసలు అది మనకు సంబంధం లేదు, బోధనకి కాకుండా భోజనానికి పరిమితం చేసుకునే సందర్భం ఉంటుంది. ఏ కొంచెం అసలు అది ఉన్నా కానీ టీచర్ని సస్పెండ్ చేయడానికి కొంచెం బాధాకరంగా ఉన్నప్పుడు కూడా దాంట్లో పూర్తిగా మమ్మల్ని తప్పించి తమిళనాడు తరహాలో కూడా సెంట్రల్ టీచర్ చేసినట్టయితే ఉపాధ్యాయులు ఓన్లీ బోధనకి పరిమితం చేయాలి, అందులో క్వాలిటీ రాకుంటే మమ్మల్ని ప్రశ్నించాలా, నిలదీయాలి, సస్పెండ్ చేసినా మేము దాన్ని భరిస్తే కానీ ఈ భోజనానికి సంబంధించిన మమ్మల్ని బాధ్యత ఎంతవరకు కరెక్ట్ కాదంటే మేము ఒకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తే కోరుచు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు స్కావెంజర్ విషయంలో కూడా మీ విధి పథకం కూడా తెలియజేస్తుంది. రాష్ట్రానికి ఒక సర్కిల్ వచ్చింది, నా కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు కూడా కొంచెం వేరేగా మా కలెక్టర్ పరిచయం చేయాల్సింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఎమ్మెల్సీ గారికి మరొకసారి ధన్యవాదాలు. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చాలామంది ప్రమోషన్లు వచ్చాయి. మనందరి తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్కు ముందుగా తెలియజేస్తున్నాం. మనకు ఇప్పుడు కూడా ఇంకా ముందుంది. మనం ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానికి కూడా మీరు ఈ ఎడ్జిటీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మేము ఎక్కడికన్నా వెళ్తే ఎడ్జిటీలు వాళ్ళ బోర్డును వెళ్ళబోసుకుంటున్నారు. చాలామంది సీనియర్స్ ఉండి వాళ్ళ ముందట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా మాకు స్కూల్లో ఉన్నటువంటి వసతుల మీద దృష్టి పెట్టింది గవర్నమెంట్, చాలా సంతోషం సార్. మీరు ప్రజల్లో ఎంతున్నారో మా ఉపాధ్యాయులు కూడా అంతే ఉన్నారని మీరు చూపించేటువంటి ప్రేమ, అభిమానమే నిజంగా మమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తూ ఉన్నారు. మాకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా విద్యాపరమైనటువంటి సంబంధం కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలు వస్తే ఫస్ట్ మీ దగ్గరికి వస్తేనే మాకు తెలియనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుడు ముడిని కూడా విప్పి ఆనాడు గౌరవ కమిషనర్ గారితో మాట్లాడినటువంటి సందర్భం. మరి మీ చిత్రత మామూలుది కాదు. మరి ఈ సంఘం గురించి మీకు తెలియదు కాదు. 1947 స్వతంత్రం కంటే ముందే ఏర్పడినటువంటి సంఘం ఇది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు విద్యా సంబంధం అయితేనేమి, ఉపాధ్యాయ సంబంధ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి అన్ని సంఘాలకు మాతృ సంఘంగా ఉన్నటువంటి సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్. మరి ఈ సంఘం యొక్క చరిత్ర అయితేనేమి, ఈ సంఘం చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమాలు అయితేనేమి, ఉద్యమ కార్యక్రమాలు అయితేనేమి, విద్యా సంబంధ సదస్సులు అయితేనేమి మీరు హాజరైనటువంటి సందర్భం మీరు చూసినాం. అలాంటి సందర్భంలో ఇవాళ మీరు పిలవగానే మా ఎస్టీయూ భవనానికి వాస్తవంగా అక్కడికే జనరల్గా రమ్మంటుండే, కానీ సారు ఏమన్నారంటే, బాబు మీ ఎస్టీయూ భవనం చూస్తా ఒకసారి, నేను వస్తా బాబు అని చెప్పేసారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఆనాడు రూపాయి పోగు వేసుకుని 65 సంవత్సరాల క్రితం మన ఎస్టీయూ సోదరులు నిర్మించుకున్నటువంటి భవనం. మరి ఆనాడు 4 గుంటల జాగ పైసలకు పోగు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఇవాళ ఎన్నో సదస్సులు కావచ్చు, ఉద్యమ చరిత్ర కావచ్చు, ఉద్యమ కార్యాచరణమే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఈ 4 కోట్ల మధ్యలో తీర్చిదిద్దుకొని ఇవాళ విద్యాపరమైనటువంటి సమస్యలు ఎన్నో కూడా చిక్కుముడి నింపినటువంటి ఈ భవనం ఇవాళ మరి శిథిలావస్థకు చేరుకుందన్నయ్య. దయచేసి ఏమైనా మీకు అవకాశం ఉంటే ఎమ్మెల్సీ నుంచి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే మళ్ళీ ఒక 100 ఏళ్ళ దాకా దీన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ మేమంతా కూడా గౌరవంగా ఉన్నాం. ఏంటంటే మా జీవన్ రెడ్డి గారు మా వైపు ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి మేము ఇవాళ గర్వంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. అంటే వాస్తవంగా ఒకప్పుడైతే కేవలం ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి, మేము విద్యా బోధన పొందినటువంటి పరిస్థితులు. క్రమేపీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా ప్రైవేట్ రంగంలో కూడా విద్యాలయాలు ఏర్పడటం, ఇలా ప్రైవేట్ విద్యాలయాలకు పోటీగా మన ప్రభుత్వ విద్యాలయాలు తీర్చిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు మీద బాధ్యత
గా మనకు అది ఏర్పడటం అంటే నిజంగా ఒక విధంగా ఇలా విద్యా వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ పాఠశాలలు పోటీతత్వాలు ఎదుర్కొంటున్నాయని చెప్పాలి తప్పదు. ప్రైవేట్ పాఠశాల వైపు మొక్కటానికి గతంలో ఆరంభంలో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమం అనేది ప్రధానమైనది. మన ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం లేకపోవడంతో ఇవాళ ఈ గ్లోబలీకరణ ఇలా ప్రపంచంలో ఎక్కడైనా మన ఉపాధి పొందటం మనం ఏదైతుందో అవకాశంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత ఇస్తూ మన ప్రైవేట్ విద్యాలయాలను ఆశ్రయిస్తుంది. దాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ రంగంలో కూడా మన విద్యాలయాలన్నింటినీ కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక భావనతోని మనకి ఇప్పటికి గుర్తుంది 2004-09 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సక్సెస్ స్కూల్స్ ప్రవేశపెట్టారు. ఆ సక్సెస్ స్కూల్స్ విధానం ఏదైతే 3 విడతల్లోగా మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలోకి దాన్ని మార్పు చేసే విధంగా కార్యక్రమం రూపొందించారు. నాకు ఇప్పుడు సంగంపల్లి అని చెప్పిన స్కూల్ ఉంది ఇక్కడ జగిత్యాల మండలంలో సంగంపల్లి స్కూల్. అప్పుడు మొదటి విడతలో సంగంపల్లి తీసుకుంటాం. నాకు ఇప్పటికీ గుర్తుందన్న వాళ్ళ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఈజ్ సంగంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్. ఏదైతుందో ఆ బాధ్యత నిర్వహిస్తున్నాయి. సరే తదుపరి మారిన ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవటం, ఇవాళ ఏదైతుందో మళ్ళీ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం అనేది వాళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం చెప్పగలుగుతారు. విద్యార్థులకి ఏంటంటే వారి భావి జీవితం నిర్మాణానికి ఇవాళ విద్యాలయాలను బలోపేతం చేసుకోవటం, అట్లా ఏదైతుందో ఉపాధి అవకాశం పెంపొందింపు చేసుకునేటువంటి ఒక అవకాశం మనకు లభిస్తుందని చెప్పని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటాం. గడిచిన దశాబ్ద కాలం మనం ఆశించే పెద్ద పొందలేకపోయిన వాస్తవం కూడా చెప్పండి. ఎప్పుడే మిత్రులు దృష్టి పట్టుకొచ్చిందో ఎన్సీటీ స్కూల్ అసిస్టెంట్స్ పండిట్ పోస్టులకు సంబంధించి వాటి ప్రమోషన్స్ ఇవ్వలేకపోతున్నది. మనం ఆశించినట్టు మనం ఫలితం పొందలేకపోతున్నాం. ఇది ఎన్సీటీ స్కూల్ అసిస్టెంట్స్ పండిట్ పోస్టులకు సంబంధించి ప్రమోషన్స్ తక్షణం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని దృష్టి పట్టుకొచ్చిందో నేను తప్పకుండా కొంత దృష్టి తీసుకెళ్తాను. ఇప్పుడు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేను మీ ప్రతినిధిగా చెప్తున్నాను. ఇవాళ ఈ భవనానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్పు మీద ఏదైతే విజ్ఞప్తి చేసిందో నేను తప్పకుండా ఇది ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయిందనంటే ఈ సంవత్సరానికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు ఇవ్వాలి. ఏసీటీ మాకు ప్రతి సంవత్సరం ఏసీటీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాకు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. తప్ప మరి వాళ్ళకి ఇస్తున్న కావచ్చు నాకు తెలియదు. ఇంకా మరి మమ్మల్ని ఏం చేస్తారో తెలుస్తుంది. మాకు 3 మాసాల కాలం ఉన్నది. ఈ 3 మాసాల కాలంలో ఇప్పటి మాత్రం చెప్తున్నాను నేను గతంలో అన్స్పెండ్ అమౌంట్ ఏమాత్రం నాకు అవకాశం లభించింది, అన్యూజ్డ్ అమౌంట్ ఏమాత్రం లభించిన నేను ప్రాధాన్యతలు ఏదైతే ఉందో నేను దీనికి నిర్మాణానికి నిధులు సమకూరుస్తాను. మరి ఎస్టీయూ ఏదైతే ఉందో ఇది మాతృ సంస్థ, వాస్తవంగా మాతృ సంస్థ అంటున్నా. దానికి వెళ్ళి కొత్త ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, అన్ని కూడా విస్తరించుకుంటూ పోతున్నాయి. మరి అన్ని కూడా ఏదైతుందో టీచర్స్ యొక్క సమస్యల పరిష్కారం కొరకు హక్కుల కొరకు పోరాటం చేస్తున్నారు, పోటీపడి చేస్తున్నారు. కొంతమేరకు ఏదైతుందో ఏ శాఖ ఆ శాఖ సఫలీకృతమవుతున్నారు. మరి దీనికి ఏదైతే వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఏదైతుందో నేను దీనికి కావాల్సిన విధంగా నిధులు సమకూర్చాలని నేను ప్రయత్నం చేస్తానని చెప్పంటూ నేను ఈ 6 సంవత్సరాల మొత్తం ప్రజా జీవితం ఒక ఎత్తు, శాసన మండలిగా ఏదైతుందో నాకు లభించిన ఈ 6 సంవత్సరాల అవకాశం ఒక ఎత్తు. మీ శాసనసభ్యుడిగా ఏదైతే 6 పర్యాలు ఎంపికైనా 6 పర్యాలు నాకు తూచినంత వరకు ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేను సేవలు చేయగలిగింది. నాకు అందులో తృప్తి ఉన్నది లేదని కాదు, కానీ ఈ శాసన మండలి సభ్యుడిగా ఈ 6 సంవత్సరాల కాలం నాకు లభించే అవకాశం ఇది ప్రజా జీవితంలో ఏదైతుందో ఇది నిజంగా నా అదృష్టం భావిస్తాను. ఆ విధమైనటువంటి ఒక అవకాశం అది మీ ద్వారా నాకు లభించింది. నేను మీకు అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ క్యాలెండర్ మరి ఆవిష్కరణ సందర్భంగా మరి మరొకసారి అందరూ కలుసుకునే అవకాశాలు కల్పించేసినందుకు నిర్వాహకులు హరికిరణ్ గారు కానీ శంకర్ గారు కానీ వారి సహచరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు.